సంకల్పం పట్టుదల దృఢమైన దీక్ష ఉంటే సాధించలేంది ఏమీ లేదని అనడానికి తెలంగాణ స్టోరీ కేసీఆర్ స్టోరీ నిదర్శనమని కేటీఆర్ తెలిపారు. ఆటుపోట్లకు అదరలేదు, ఎదురుదెబ్బ బలకు బెదరలేదని చెప్పారు. పనైపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఫీనిక్స్ పక్షిపైకి లేచి గమ్యాన్ని ముద్దాడిందన్నారు. దేశంలో తెలంగాణలో అభివృద్ధిని సాధించిన మరో రాష్ట్రం లేదని తెలిపారు. కేసీఆర్ పాలనలో 10% పేదరిక నిర్మూలన జరిగిందన్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదు, మితిమీరిన అప్పులు చేయలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం లెక్కలే దీన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు కేటీఆర్. పట్టుదల, చిత్తశుద్ధి, నిబద్ధత, దృఢ దీక్ష, తపన ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనే సత్యాన్ని చెప్పేదే ఈ తెలంగాణ స్టోరీ, ఈ కేసీఆర్ గారి స్టోరీ. ఇంత విలక్షణమైన విశిష్టమైన ప్రస్థానం బహుశా ప్రపంచంలోనే ఏ పార్టీ కూడా ఉండదు. ఆటుపోట్లకు అదరలేదు, ఎదురు దెబ్బలకు బెదరలేదు. పనైపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారి బూడిదిలోంచి ఎగిరిన ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచి గమ్యాన్ని ముట్టాడింది కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలాగా అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు. జూన్ 2, 2014 60 ఏళ్ల తెలంగాణ కళ నెరవేరిన రోజు. ఆనాడు మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని సాధ్యం చేసి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం జరిగిన రోజు జూన్ 2. దశాబ్దాలుగా ఎంతో కాలంగా స్థిరపడ్డ పెద్ద రాష్ట్రాలను తలదన్నే విధంగా అనతి కాలంలోనే అగ్రగామిగా భారతదేశంలో అవతరించింది మన తెలంగాణ. ఒకనాడు తెలంగాణ అనగానే గుర్తొచ్చే దృశ్యాలు కరువులు, కన్నీళ్లు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు. పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, మొండి గోడలు, ఎండిపోయిన చెరువులు, బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్టుగా ఉండే తెలంగాణ బతుకు. మరి ఒక దశాబ్ద కాలం తర్వాత ఆ దృశ్యాలు, ఆ చిత్రాలు మారుతున్నాయి, మారిపోయాయి. పచ్చని పొలాలు, పంట రాసులు, మత్తడి దుంకే చెరువులు, నట్టింటికి నల్ల నీళ్లు, కొత్త ఇండ్లు, ఆటపాటలు, ఆనందాలు, సుజల సుఫల సస్య శ్యామల సన్నివేశాలు. వలవల ఏడుస్తూ వలస వెళ్లిపోయిన పాలమూరుకు వలపోతల నుంచి విముక్తి. బొక్కలు వంగి బతుకులు కుంగిన నల్లగొండ ఫ్లోరైడ్ విషం నుంచి విముక్తి. సాలెల మగ్గం సడుగులు విరిగి ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నుంచి విముక్తి. ఆదివాసీ బిడ్డలు పిట్టల్లా రాలిపోయే ఏజెన్సీ విషజ్వరాల విషాదం నుంచి విముక్తి. కటిక చీకట్లతో, కరెంటు కోతలతో, కాలిన మోటార్లతో అల్లాడిపోయిన అంధకారం నుంచి విముక్తి. నీళ్లు లేక బోర్ల మీద బోర్లు వేసి బొక్క బోర్లబడి అప్పుల పాలై చేనుగట్ల కాడ శవాలై వేలాడిన అన్నదాతలకు సావుల నుంచి విముక్తి. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకుల నుండి విముక్తి. ఇవన్నీ కూడా నేను చెప్పింది 10 ఏళ్ల కాలంలోనే కేసీఆర్ గారు నిజం చేసి చూపెట్టిన నాయకుడు. ఈనాటి అద్భుతాలన్నీ ఆనాటి కేసీఆర్ గారి ఆలోచనలే. తెలంగాణ వస్తుందా రాదా అనే చర్చలు టీవీల్లో జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు మేమందరం కూర్చునే ప్రతి సందర్భంలో తెలంగాణ వస్తుందా రాదా అని మాట్లాడేటోడు కాదు. తెలంగాణ వచ్చినాక ఏం చేద్దాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం మొదలు పెడదాం అని అనుక్షణం తపనబడ్డ నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గారి కలలు, కల్పనలు, ఊహలు, ఆలోచనలు కొంతమందికి అతిశయంగా అనిపించేవి. కానీ ప్రతి మనిషికి ఒక కల్పన కావాలి, ఒక ఇమాజినేషన్ ఉండాలి, విజువలైజ్ చేయాలి, ఫ్యూచర్ని ముందే అర్థవంతంగా ఆవిష్కరించాలని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఉద్యమ సందర్భంలోనే రేపటి తెలంగాణ రూపాన్ని కలర్ఫుల్గా కల్పన చేసిన నాయకుడు, దార్శనికుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే సర్ప్లస్ స్టేట్ అవుతుంది, ధనిక రాష్ట్రం అవుతుంది అని కేసీఆర్ గారు ఉద్యమ టైంలోనే బలంగా వాదించారు. కేసీఆర్ గారి వాక్కు నిజమైంది. తెలంగాణ సిరి సంపదలతో తులతూగింది, ఆర్థిక సౌష్ఠవంతో సౌభాగ్యంతో అలరారింది, లక్షల కోట్ల సంపదను సృష్టించింది. దేశ చిత్రపటంలోనే ఒక రాష్ట్రం దేశాన్ని సాకే 5-6 రాష్ట్రాలలో ఒకటిగా అవతరించిన వండర్ జరిగింది కేవలం 10 ఏళ్లలో. అమెరికా, మీరిక్కడ కూర్చున్న అమెరికా అవకాశాల గని అయితే తెలంగాణ అద్భుత అవకాశాల అక్షయ పాత్రగా భారతదేశంలో మారిన మాట వాస్తవం. ప్రపంచానికి ఎకనామిక్ ఇంజన్ అమెరికా అయితే ఇండియాకి ఎకనామిక్ ఇంజన్లలో ఒక ముఖ్యమైన ఎకనామిక్ ఇంజన్లలో ఒకటిగా ఎదిగింది మన తెలంగాణ. ఇదేదో నేను ఊరికే నోటి మాటగా చెప్పట్లేదు. ఇండియా జీడిపిలో ఇవాళ మన వాటా చూసుకుంటే మన జనాభా కేవలం 2.5%. కానీ జీడిపిలో ఇండియాకి కాంట్రిబ్యూషన్ తీసుకుంటే మన కాంట్రిబ్యూషన్ 5%. 2.5% జనాభా ఉన్న తెలంగాణ 5% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. ఇట్ మీన్స్ a 50 kilo boxer
పంచింగ్ డబుల్ ఇస్ వెయిట్ అండ్ డబుల్ ఇస్ కెపాసిటీ. ఈరోజు జిఎస్డిపి తీసుకుంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే 2014లో మేము బాధ్యతలు చేపట్టిన నాడు 4.5 లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి. కానీ మేము 2023-24లో మేము పదవి నుంచి దిగినాడు ఆ రోజు రాష్ట్ర సంపద 4,51,000 కోట్ల నుండి 15 లక్షల కోట్లకు పెరిగిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మరి ఇంత పెద్ద ఎత్తున 232% పురోగతిని సాధించలేదు. అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మేము బాధ్యత చేపట్టిన నాడు 2013-14లో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం కేవలం 1,12,000 రూపాయలు. కానీ 2024లో ఆనాడు మేము బాధ్యత నుండి తప్పుకునే నాడు మరి 1,12,000 రూపాయల నుండి 3,56,000కు చేర్చి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనే ఒక ఇండెక్స్ ఉంటుంది, నీతి ఆయోగ్ వాళ్ళు చూస్తారు దాన్ని. 2015-16లో తెలంగాణలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ 13.18%. కానీ 2023-24లో 13.18% నుండి మల్టీ డైమెన్షనల్ పావర్టీ 3.76%కి తగ్గింది. కేవలం 8 ఏళ్లలోనే 10% పేదరిక నిర్మూలన జరిగింది అంటే ఇది తెలంగాణలో తప్ప ఇంకెక్కడ కూడా భారతదేశంలో జరగలేదు. అప్పుల మీద శాస్త్రీయమైన అవగాహన లేని వాళ్ళు, ఆర్థిక విజ్ఞానం లేని వాళ్ళు, తెలివి తక్కువ వాదనలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పు చేసి మనం పప్పు కూడా తినలేదు. అప్పు చేసి ఆర్థిక చక్రాన్ని తిప్పి ఆదాయాన్ని పోగు చేసి ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలోని పేదలకు, రాష్ట్రంలోని ప్రజలకు సంపద సృష్టించాం. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదు, మితిమీరి అప్పులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది అప్పుల్లో 28 రాష్ట్రాల్లో మనది 24వ ర్యాంక్. అంటే పైనుంచి 24 కింది నుంచి 6వ ర్యాంకు. బ్రహ్మాండమైన ఆర్థిక క్రమశిక్షణ మనకున్నది. కానీ ఇవాళ కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం ఎన్నడూ కూడా చీకట్లో బాణం వేసే పని చేయలేదు, చేయకూడని అప్పు చేయలేదు, చేయకూడని తప్పు అంతకంటే చేయలేదు. మూస పద్ధతుల్లో ముందుకెళ్ళలేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలతో, వినూత్నమైన ఆవిష్కరణలతో, పాలసీ డిస్రప్షన్తో విప్లవాలను సృష్టించాం. మాంద్యం ముసురుకున్న కాలంలోనూ, పెద్ద నోట్లు రద్దయినా కూడా, కరోనా లాంటి ఇబ్బంది వచ్చినా కూడా తెలంగాణను ఆర్థిక రంగంలో ముందుకు తీసుకొని పోయినాం. కేసీఆర్ గారు ఆయన ఒక మాట ఇస్తే మరి నెరవేర్చి తీరుతారనే విశ్వాసం తెలంగాణ ప్రజల్లో ఉంది. కేసీఆర్ అంటేనే విశ్వాసానికి చిరునామా. ఆయన నినాదం ఇస్తే అది సంచలనం, ఆయన విధానాన్ని ప్రకటిస్తే అదొక విప్లవం. ఉద్యమ బాటలో ఆనాడు నేను ఉద్యమ బాట వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పినా, లేదా నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పినా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నేను ఢిల్లీకి పోతున్నా మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతానని చెప్పినా, అది కేసీఆర్ గారి యొక్క ఆత్మవిశ్వాసానికి, ఆయన మీద ఉన్న నమ్మకానికి, ప్రజల మీద ఉన్న నమ్మకానికి ఒక నిదర్శనం.